హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కోట, వడ్డేపల్లి, అనంతపురం, కోలారు, కలకాడ, పలమనేరు, చింతామణి, బాగేపల్లి, పుంగునూరు అన్ని మార్కెట్లలో ఈరోజు టాప్ టమోటా ధరలు ఎంత పడుతున్నాయి, అలాగే యావరేజ్ ధరలు ఎంత పడుతున్నాయి, ప్రతి ఒక్క మార్కెట్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్గా అయితే తెలుసుకుందాము. ఇప్పటివరకు మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైనా కొత్త వారు చూస్తూ ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కోట మార్కెట్ చూసుకుంటే కోట మార్కెట్ 15 కేజీల బాక్సు 200 రూపాయల నుంచి 1100 రూపాయల దాకా అయితే కొనసాగుతుంది. టాప్ ధర 200 రూపీస్ టు 1100 రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది టాప్ ధర కోట మార్కెట్లో. అలాగే యావరేజ్ మార్కెట్ వచ్చేసి 600 రూపాయల నుంచి 900 రూపాయల దాకా అయితే పడుతుంది. 600 రూపీస్ టు 900 రూపీస్ దాకా పడుతుంది కోట మార్కెట్లో 15 కేజీల బాక్సు. ఇంకా కోట తర్వాత చూసుకుంటే వడ్డేపల్లి మార్కెట్ 100 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా పడుతుంది. ఈ వడ్డేపల్లి మార్కెట్లో 100 రూపీస్ టు 1000 రూపీస్ దాకా అయితే పడుతుంది వడ్డేపల్లి మార్కెట్లో. ఇంకా అలాగే యావరేజ్ మార్కెట్ చూసుకుంటే 500 రూపాయల నుంచి 850 రూపాయల దాకా పడింది. 500 రూపీస్ టు 850 రూపీస్ దాకా పడింది వడ్డేపల్లి మార్కెట్లో 15 కేజీల బాక్సు యావరేజ్ ధర. ఇంకా అలాగే తర్వాత అనంతపురం మార్కెట్ చూసుకుంటే అనంతపురం మార్కెట్లో 15 కేజీల బాక్సు 100 రూపాయల నుంచి 800 రూపాయల దాకా పడింది. 100 రూపీస్ టు 800 రూపీస్ దాకా పడింది 15 కేజీల బాక్సు అనంతపురం మార్కెట్లో. ఇంక యావరేజ్గా రైతులందరికీ దొరుకుతున్న ధరలు వచ్చేసి 300 రూపాయల నుంచి 650 రూపాయల వరకు అయితే కొనసాగుతుంది. 300 రూపీస్ టు 650 రూపీస్ దాకా కొనసాగుతుంది అనంతపురం మార్కెట్. తర్వాత ఇంకా కలకాడ మార్కెట్ చూసుకుంటే కలకాడ మార్కెట్లో 200 రూపాయల నుంచి 1050 రూపాయల వరకు అయితే పడింది టాప్ ధర. 200 రూపీస్ టు 1050 రూపీస్ దాకా జరిగింది టాప్ ధర కలకాడ మార్కెట్లో. ఇంకా తర్వాత ఓవరాల్గా యావరేజ్ మార్కెట్ చూసుకుంటే 500 రూపాయల నుంచి 900 రూపాయల దాకా జరిగింది యావరేజ్ మార్కెట్. 500 రూపీస్ టు 900 రూపీస్ దాకా జరిగింది యావరేజ్ మార్కెట్ కలకాడ మార్కెట్లో. ఇంకా తర్వాత కోలార్ మార్కెట్ చూసుకుంటే కోలార్ మార్కెట్ నాటుకాయలు వచ్చేసి 200 రూపాయల నుంచి 1050 రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరిగింది. 200 రూపీస్ టు 1050 రూపీస్ వరకు అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరిగింది నాటుకాయలో. అలాగే హైబ్రిడ్ విషయానికి వస్తే 200 రూపాయల నుంచి 1100 రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళడం జరిగింది. 200 రూపీస్ టు 1100 రూపీస్ దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళడం జరిగింది కోలార్ మార్కెట్లో. ఇంకా తర్వాత యావరేజ్ మార్కెట్ చూసుకుంటే 400 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా అయితే పడుతుంది యావరేజ్ ధర. 400 రూపీస్ టు 1000 రూపీస్ దాకా అయితే యావరేజ్ పడుతుంది హైబ్రిడ్లో. ఇంకా నాటుకాయల యావరేజ్ ధర వచ్చేసి 400 రూపాయల నుంచి 900 రూపాయల దాకా అయితే యావరేజ్ పడుతుంది. 400 రూపీస్ టు 900 రూపీస్ దాకా అయితే యావరేజ్ పడుతుంది కోలార్ మార్కెట్లో. ఇంకా తర్వాత పలమనేరు మార్కెట్ చూసుకుంటే పలమనేరు మార్కెట్లో 100 రూపాయల నుంచి 950 రూపాయల వరకు అయితే పడుతుంది 15 కేజీల బాక్సు. 100 రూపీస్ టు 950 రూపీస్ దాకా పడుతుంది పలమనేరు మార్కెట్లో 15 కేజీల బాక్సు. యావరేజ్ మార్కెట్ 300 రూపాయల నుంచి 800 రూపాయల దాకా పడుతుంది. 300 రూపీస్ టు 800 రూపీస్ దాకా పడుతుంది పలమనేరు మార్కెట్లో యావరేజ్. ఇంకా తర్వాత చింతామణి మార్కెట్ చూసుకుంటే చెన్నై మార్కెట్ చూసుకుంటే చెన్నై కోయంబేడు మార్కెట్ చూసుకుంటే 100 రూపాయల నుంచి 700 రూపాయల దాకా పడుతుంది 15 కేజీల బాక్సు చెన్నై కోయంబేడు మార్కెట్లో. ఇంక యావరేజ్ ధర చూసుకుంటే 300 రూపాయల నుంచి 600 రూపాయల దాకా పడుతుంది. 300 రూపీస్ టు 600 రూపీస్ దాకా పడుతుంది యావరేజ్ ధర చెన్నై కోయంబేడు మార్కెట్లో. తర్వాత 30 కేజీల బాక్స్ చూసుకుంటే 400 రూపాయల నుంచి 1400 రూపాయల దాకా పడుతుంది 30 కేజీల బాక్సు. 400 రూపీస్ టు 1400 రూపీస్ దాకా పడుతుంది చెన్నై మార్కెట్లో 30 కేజీల బాక్సు. తర్వాత యావరేజ్ మార్కెట్ చూసుకుంటే 700 రూపాయల నుంచి 1200 రూపాయల దాకా అయితే యావరేజ్ ధరలు నడుస్తున్నాయి. 700 రూపీస్ టు
1200 రూపీస్ దాకా అయితే యావరేజ్ ధరలు నడుస్తున్నాయి చెన్నై కోయంబేడు మార్కెట్లో 30 కేజీల బాక్సు. ఇంకా తర్వాత బాగేపల్లి మార్కెట్ చూసుకుంటే బాగేపల్లి మార్కెట్ 100 రూపాయల నుంచి 850 రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళింది. 100 రూపీస్ టు 850 రూపీస్ వరకు అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరిగింది బాగేపల్లి మార్కెట్లో. యావరేజ్ ధర వచ్చేసి 300 రూపాయల నుంచి 750 రూపాయల దాకా అయితే వెళ్తాం జరిగింది. 300 రూపీస్ టు 750 రూపీస్ దాకా అయితే బాగేపల్లి మార్కెట్లో వెళ్ళటం జరిగింది 15 కేజీల బాక్సు. తర్వాత పుంగనూరు మార్కెట్ చూసుకుంటే పుంగనూరు మార్కెట్లో 15 కేజీల బాక్సు 100 రూపాయల నుంచి 970 రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరిగింది. 100 రూపీస్ టు 970 రూపీస్ దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరిగింది. యావరేజ్ మార్కెట్ వచ్చేసి 300 రూపాయల నుంచి 800 రూపాయల దాకా అయితే జరిగింది. 300 రూపీస్ టు 800 రూపీస్ దాకా అయితే యావరేజ్ ధర జరిగింది పుంగనూరు మార్కెట్లో. ఇంకా తర్వాత చింతామణి మార్కెట్ చూసుకుంటే చింతామణి మార్కెట్ 150 రూపాయల నుంచి 900 రూపాయల దాకా అయితే జరిగింది. 150 రూపీస్ టు 900 రూపీస్ దాకా జరిగింది చింతామణి మార్కెట్లో 14 కేజీల బాక్సు. ఇంకా అలాగే యావరేజ్ మార్కెట్ వచ్చేసి 400 రూపాయల నుంచి 800 రూపాయల దాకా అయితే జరగటం జరిగింది. 400 రూపీస్ టు 800 రూపీస్ దాకా జరిగింది చింతామణి మార్కెట్లో 14 కేజీల బాక్సు యావరేజ్ మార్కెట్. ఇది ఈరోజు అన్ని మార్కెట్లో యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక టాప్ టమాటా ధరలు అలాగే యావరేజ్ ధరలు. ఇంకా తర్వాత చూసుకుంటే आज हमारा आंध्र प्रदेश कर्नाटका स्टेट में क्या टमाटा भाव चल रहे दिस वीडियो में बताएगा। वी कोट में 200 रुपये से 1100 रुपया टॉप रेटू, वड्डेपल्ली में 100 रुपये से 1000 रुपया टॉप रेटू, अनंतपुर में 100 रुपये से 800 रुपया टॉप रेटू, कोलार में 200 रुपये से 1050 रुपया टॉप रेटू, कलकाड़ में 200 रुपये से 1100 रुपया, पलमनेर में 100 रुपये से 950 रुपीस, चेन्नई में 100 से 700 रुपया 15 केजी बॉक्स, 30 केजी बॉक्स 1400 रुपया, बागेपल्ली में 100 रुपये से 850 टॉप, पुंगनूर में 100 रुपये से 950 टॉप, चिंतामणि में 150 से 900 रुपया। आज हमारा आंध्र प्रदेश कर्नाटका में सभी 15 केजी बॉक्स 100 रुपये से 1100 रुपये तक चल रहे। अलग अलग मार्केट में अलग अलग रेट चल रहे। ఇంకా తర్వాత ఈరోజు టాప్ ధరలు అయితే టుడే టమాటా ప్రైస్ ఇన్ ఆల్ మార్కెట్ 15 కేజీస్ బాక్స్ ఆర్ 30 కేజీ బాక్స్ ఇన్ఫర్మేషన్ దిస్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.